టీసాట్ వీక్షకులకు నమస్కారం. మనం ఇప్పుడు కరెంట్ అఫైర్స్ గురించి చర్చించుకుందాం. ఈ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో డిసెంబర్ 2023కు సంబంధించిన పలు ఇంపార్టెంట్ డేస్ గురించి, వాటి థీమ్స్ గురించి చర్చించుకుందాం. సో ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇలా ఇంపార్టెంట్ డేస్ అని, జాతీయ అంశాలని, అంతర్జాతీయ అంశాలని, ప్రాంతీయ అంశాలని, వార్తల్లో వ్యక్తులు, సో ఇంకా క్రీడాంశాలు, అవార్డులు ఏమన్నా ఉన్నాయా, నియామకాలు ఏమన్నా జరిగాయా, సైన్స్ అండ్ టెక్ రిలేటెడ్ ఏమన్నా జరిగాయా, సో ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా చూసుకోవాల్సిన అంశాలు. సో ఇలా విడివిడి విభాగాలుగా చూసుకొని చదివినట్టు అయితే రివిజన్ చేయడానికి ఈజీ అవుతుంది, మనం గ్రాస్ప్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ అనేది రెండు భాగాలుగా విభజించవచ్చు. దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్, డైనమిక్ కరెంట్ అఫైర్స్. సో డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ విషయం జరుగుతుందో దానికి రిలేటెడ్గా ఏదైనా అంశం ఉందనుకోండి, దాన్ని అడగడము డైనమిక్ కరెంట్ అఫైర్స్. లేదా దానికి సంబంధించిన అంశాన్ని, లేదా పుట్టుపూర్వోత్తరాలు కానీ, దాని బ్యాక్గ్రౌండ్ కానీ, సో అలా అడిగాడు అనుకోండి, దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటారు. ఫర్ సపోజ్ ఏదైనా ఈ మంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఎయిడ్స్ డే ఉందనుకోండి, సపోజ్ ఆ ఎయిడ్స్ డేకి సంబంధించి ఈ ఇయర్ థీమ్ అడుగుతేనేమో అది డైనమిక్ రిలేటెడ్ క్వశ్చన్గా అనుకోవచ్చు కరెంట్ అఫైర్స్. సో లాస్ట్ ఇయర్ది అడిగారు అనుకోండి, అది స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా అడిగిన క్వశ్చన్గా తీసుకోవచ్చు. సో హ్యూమన్ రైట్స్ డే ఉంటుంది డిసెంబర్ 10th. సో ఆ డిసెంబర్ 10th హ్యూమన్ రైట్స్ డేని, మానవ హక్కుల దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అని అడిగారు అనుకోండి, అది డైనమిక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ అనుకోవచ్చు. అలా కాకుండా హ్యూమన్ రైట్స్ డేకి యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాము, లేదా 2023కి సంబంధించిన 2022కి సంబంధించిన థీమ్ ఏంటి, అవన్నీ కూడా స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా వస్తాయి అనమాట. అంటే మనకు అంతకుముందు జరిగిన అంశం గురించి అడిగారు అనుకోండి, ఇప్పటి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ దానికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనము దేంట్లో కన్సిడర్ చేయాలి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామప్ప టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించారు కదా. సో రామప్ప టెంపుల్కి రిలేటెడ్గా, సో దాన్ని ఎవరు కట్టించారు, ఎప్పుడు కట్టించారు, ఏ శతాబ్దానికి సంబంధించింది, ఇవన్నీ కూడా స్టాటిక్ రిలేటెడ్గా ఉండేటువంటి కరెంట్ అఫైర్స్. సో ఎప్పుడైనా అండి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఆ విషయము మీరు కరెంట్ అఫైర్స్గా చదువుతున్నారు అంటే దాని రిలేటెడ్గా సంబంధించిన స్టాటిక్ డేటా కూడా మీరు రాసుకున్నట్టు లేదా మీ దగ్గర గ్యాదర్ చేసినట్టుంటే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఈ ఎపిసోడ్లో భాగంగా డిసెంబర్ 2023కు సంబంధించి డిసెంబర్ 2023కు సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్ గురించి చూద్దాం. సో మొట్టమొదటి అంశం చూడండి, వరల్డ్ ఎయిడ్స్ డే. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 1st. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి, చాలా ఎగ్జామ్లో అడిగారు, ఎగ్జామ్లో అడగబోయే అవకాశం కూడా ఉంది. సో ఎందుకు అంటే దీనికి ఎక్కువగా అవగాహన కార్యక్రమాలు పెట్టడము, సో దానికి సంబంధించిన రిలేటెడ్ అంశాలు కూడా ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతుంటారు. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే డిసెంబర్ 1st. ఎప్పుడు డిసెంబర్ 1st. సో ఈ ఇయర్ వరల్డ్ ఎయిడ్స్ డేకు సంబంధించిన థీమ్ ఏముంది చూడండి, లీడ్ ద కమ్యూనిటీస్. ఏంటి లీడ్ ద కమ్యూనిటీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. 2023కి సంబంధించిన వరల్డ్ ఎయిడ్స్ డే యొక్క థీమ్ ఎప్పుడు జరుపుకుంటాము, డిసెంబర్ 1st. 2022కి సంబంధించిన థీమ్ చూడండి, ఒకసారి ఇందాక చెప్పాను స్టాటిక్ కూడా అడగవచ్చు అని. 2020కి సంబంధించిన థీమ్ ఏంటి అంటే ఈక్విలైజ్. ఏంటి ఈక్విలైజ్. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాము, 1st డిసెంబర్న. సో 2023కి సంబంధించిన థీమ్ ఏంటి, లీడ్ ద కమ్యూనిటీస్ అనేది ఈ ఇయర్కి సంబంధించిన వరల్డ్ ఎయిడ్స్ డేకి సంబంధించిన థీమ్. నెక్స్ట్ 2022కి సంబంధించిన థీమ్ ఏంటి, ఈక్వలైజ్ అనేది థీమ్. ఏది, వరల్డ్ ఎయిడ్స్ డే. సో ఎయిడ్స్ అంటే ఏంది, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనేది ఎయిడ్స్ యొక్క ఫుల్ ఫామ్. సో చాలా ఎగ్జామ్లో ఎయిడ్స్ని ఎక్స్పాండ్ చేయండి అని కూడా అడిగారు. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, డిసెంబర్ 1st. సో ఎప్పటి నుండి దీన్ని జరుపుకుంటున్నారు అంటే, దీన్ని అవగాహన కార్యక్రమాలు కానీ దాన్ని ఈ డేను చేయాలి అని చెప్పి తీసుకోవడం జరిగింది నిర్ణయం అంటే 1988 నుండి. సో వరల్డ్ ఎయిడ్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం, డిసెంబర్ 1st. ఇయర్ థీమ్ ఏంటి, లీడ్ ద కమ్యూనిటీస్. ఎయిడ్స్ అంటే ఏంటి, అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. నెక్స్ట్ అంశం చూడండి, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో వాతావరణానికి సంబంధించి, ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ అయినా లేదా ఎలాంటి టాపిక్ అయినా చాలా ఇంపార్టెంట్ అని అడిగాను. ఎందుకంటే సిలబస్లో భాగంగా
ఇది పొందుపరిచారు కాబట్టి. సో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే December 2nd. ఎప్పుడు December 2nd. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో NPCD అని కూడా అనుకోవచ్చు. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? December 2nd. సో ఆ రోజునే ఎందుకు జరుపుకుంటామంటే ఆ రోజు అంటే 1984లో మీకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అంటాం. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందంటే December 2 or 3 నైట్లో జరిగింది. సో ఆ రోజును పురస్కరించుకొని అక్కడ ప్రాణ నష్టము, చాలా ఆస్తి నష్టం చాలా జరిగిందనమాట ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీలో 1984. రీసెంట్గా ఒక సినిమా కూడా రావడం జరిగింది దానిపైన, మాధవన్ హీరోగా చేస్తూ. సో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే 2nd Decemberనే జరుపుకోవడానికి గల కారణం ఏంటి అంటే భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. సో ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగిందంటే 1984లో. సో ఏంటి అంటే మిథైల్ ఐసోసైనైడ్, మిక్ అంటాం. సో ఆ మిక్ రిలీజ్ అవ్వడం వల్ల చాలామంది కంటి చూపు కోల్పోవడం కానీ లేదా ఆరోగ్యపరమైన ఎన్నో సమస్యలను అక్కడ ఉన్న వాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. అందుకు గాను ఆ రోజును గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో December 2nd నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను జరుపుకుంటున్నాం. సో భోపాల్ గ్యాస్ ట్రాజడీ ఎప్పుడు జరిగింది? 1984 December 2 and 3 నైట్లో జరిగింది. సో ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే యొక్క థీమ్ ఏంటి? సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది ఈ ఇయర్ యొక్క నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే యొక్క థీమ్. సో ఇక్కడ చూడండి డైనమిక్ వచ్చేసి నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేను ఎప్పుడు జరుపుకుంటామనేది December 2nd. అది డైనమిక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్ అదే డైనమిక్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ చూడండి, నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే యొక్క థీమ్ ఏంటి 2023కి సంబంధించి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏది 2023కి సంబంధించిన థీమ్. సో దీనికి సంబంధించిన స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అనేది ఎలా గుర్తించాలి చూడండి. అసలు December 2nd ఎందుకు చేయాలి అంటే ఆ రోజునే పురస్కరించుకొని ఎందుకు దీన్ని గుర్తుగా ఆ రోజు నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే చేస్తారు అంటే 1984లో భోపాల్ గ్యాస్ ట్రాజడీ జరిగింది. సో ఈ దుర్ఘటన జరిగింది కాబట్టి ఆ రోజును గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో దీన్ని జరపడం జరుగుతుంది నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే. సో అక్కడ మిథైల్ ఐసోసైనైడ్ అనే ఒక విషవాయువు రావడం, దానివల్ల ఎంతోమంది ఎఫెక్ట్ అవడంతో ఆ రోజుని గుర్తుంచుకోవాలనే ఉద్దేశంతో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని ఎప్పుడు జరుపుకుంటామో December 2nd. సో ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా డైనమిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఏంటి. డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే దానికి ఇప్పుడు ఉన్నటువంటి అంశానికి సంబంధించిన క్వశ్చన్ అడగడం, స్టాటిక్ అంటే దాని రిలేటెడ్గా ఉన్నటువంటి క్వశ్చన్ అడగడం. సో నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డేని ఎప్పుడు జరుపుకుంటాం December 2nd. ఇయర్ దాని యొక్క థీమ్ ఏంటి? నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే యొక్క థీమ్ ఏంటి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ ఫర్ అ క్లీన్ అండ్ హెల్తీ ప్లానెట్ అనేది ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ. సో స్లేవరీ అంటే బానిసత్వాన్ని తీసేయాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్, తీసేయడానికి ఉద్దేశించింది ఒక డే పెట్టారు. అదేంటి అంటే అది కూడా ఎప్పుడు December 2nd. ఎప్పుడు December 2nd. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఎప్పుడు జరుపుకుంటాం December 2nd. ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీని ఎప్పుడు జరుపుకుంటామంటే December 2nd. ఎప్పుడు December 2nd. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. సో ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ త్రూ దీన్ని పారదోలొచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది ఈ ఇయర్ థీమ్. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఎప్పుడు జరుపుకుంటామంటే December 2nd. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఎప్పుడు జరుపుకుంటాము December 2nd. సో మీకు గత ఎపిసోడ్లో చెప్పానండి, మళ్ళీ చెప్తున్నాను, మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేస్ చాలా అంటే ఇంపార్టెంట్ డేస్ సంబంధించిన క్వశ్చన్ రావడము లేదా దానికి సంబంధించిన థీమ్స్ రావడం జరుగుతుంది. ఈ 12 months అంటే Jan to December తీసుకున్నాం అనుకోండి, దాంట్లో హార్డ్లీ మీకు ఒక 30 to 40 ఇంపార్టెంట్ డేస్ ఉంటాయి, దానికి సంబంధించిన థీమ్స్ ఉంటాయి. ఆ 30 to 40 డేస్ను కూడా మనము సో మీ ఇంట్లో మీ మదర్ బర్త్డే అంటే అమ్మ గారి బర్త్డేనో లేకపోతే నాన్న బర్త్డేనో, మీ ఇంట్లో అన్న చెల్లె ఎవరో లేదా ఫ్రెండ్స్ మీకు ఇష్టమైన వాళ్ళ బర్త్డే, ఆ రోజు ఏదైనా ఇంపార్టెంట్ డేస్ ఉంటే వాళ్ళతో కనెక్ట్ చేసుకోండి. అంటే మీకు ఈజీ అవుతుందని ఒక టిప్ లాగా. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రికాల్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ ఎప్పుడు జరుపుకుంటామంటే December 2nd. ఎప్పుడు December 2nd. థీమ్ ఏంటి చూడండి, దానికి సంబంధించింది ఫైటింగ్ స్లేవరీస్ లెగసీ ఆఫ్ రేసిజం త్రూ ట్రాన్స్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్. ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ డే ఫర్ ద అబాలిషన్ ఆఫ్ స్లేవరీ యొక్క థీమ్. నెక్స్ట్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే. సో దీన్ని కూడా ఎప్పుడు జరుపుకుంటామంటే December 2nd.
చూడండి స్లేవరీకి సంబంధించిన డేని ఎప్పుడు జరుపుకుంటాం December 2. నేషనల్ పొల్యూషన్ కంట్రోల్ డే ఎప్పుడు December 2. నెక్స్ట్ వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే ఎప్పుడు December 2. సో ఇలా అన్ని ఒకటి దగ్గర రాసుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజీ అవుతుంది. సో వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే December 2. ఎప్పుడు December 2. లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్ రికవరీ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. ఏంటి? లిటరసీ ఫర్ హ్యూమన్ సెంటర్డ్ రికవరీ నారోయింగ్ ద డిజిటల్ డివైడ్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ కంప్యూటర్ లిటరసీ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? December 2. ఎప్పుడు December 2. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ అంశం వరల్డ్ డే ఆఫ్ ద హ్యాండిక్యాప్డ్ లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే December 3. సో వరల్డ్ డే ఆఫ్ ద హ్యాండిక్యాప్డ్ సంబంధించిన లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఎప్పుడు జరుపుకుంటామంటే 3rd December. ఎప్పుడు 3rd December. సో దాని యొక్క థీమ్ చూడండి, యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ద సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్. SDG అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ విత్ అండ్ బై పర్సన్స్ విత్ డిసేబిలిటీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. దేనికి సంబంధించి? వరల్డ్ డే ఆఫ్ ద హ్యాండిక్యాప్డ్ లేదా ఇంటర్నేషనల్ డే ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 3rd December. థీమ్ వచ్చేసి ఏంటి? యునైటెడ్ ఇన్ యాక్షన్ టు రెస్క్యూ అండ్ అచీవ్ ద SDGs అంటే SDGs అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఫర్ విత్ బై పర్సన్ విత్ డిసేబిలిటీస్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ అంశం చూడండి, ఇండియన్ నేవీ డే. సో నేవీ డేకి సంబంధించిన అంశము దీన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే December 4th. ఎప్పుడు? December 4th. సో నేవీ డే ఎప్పుడు జరుపుకుంటాం? December 4th. ఒకసారి రీకాల్ చేసుకోండి లేదా కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఆర్మీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? ఎయిర్ ఫోర్స్ డేని ఎప్పుడు జరుపుకుంటాం? సో ఆర్మీ డే జాన్లో వస్తుందని చెప్పుకున్నాం. ఎయిర్ ఫోర్స్ డే ఎప్పుడు వస్తుంది? సో ఇండియన్ నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? December 4th. ఎప్పుడు? December 4th. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, రెడీనెస్ అండ్ మిషన్ అకంప్లిష్మెంట్ ఇన్ ద మ్యారిటైమ్ డొమైన్ అనేది ఈ ఇయర్ యొక్క థీము. దీనికి సంబంధించి ఇండియన్ నేవీ డే. సో ఇండియన్ నేవీ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 4th December. ఎప్పుడు? 4th December. నెక్స్ట్ అంశం ఇంటర్నేషనల్ వాలంటీర్ డే. సో వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా ఉండే పనిచేసే వాళ్ళు లేదా స్వచ్ఛంద కార్యకర్తలు అని అంటాం కదా. సో వాళ్ళకి సంబంధించి ఒక డేను పెట్టడం జరిగింది. అది ఎప్పుడు అంటే December 5th. ఎప్పుడు? December 5th. సో ఈ వాలంటీర్స్ వీళ్ళందరూ ఎందుకు పనికొస్తారు అంటే ఇప్పుడు చూడండి, ఏదైనా NGO వర్క్ చేస్తుంది లేదా ఏదైనా మంచి కార్యం జరుగుతుంది, దానికి రిలేటెడ్గా ఇప్పుడు ఎయిడ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా మనం December 1st. సో ఎయిడ్స్ రిలేటెడ్గా ఏదైనా అవగాహన కార్యక్రమాలు పెట్టాలి అంటే ప్రభుత్వాలతో పాటుగా ప్రజలు పనిచేసినట్టయితే దాంట్లో దాని యొక్క మిషన్ లేదా దాని యొక్క లక్ష్యాన్ని నెరవేర్చినట్టు అవుతుంది. సో అలా ప్రభుత్వ అధికారులతో పాటు ఇంకెవరైనా వాలంటీర్గా ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళని వాలంటీర్ అంటే స్వచ్ఛందంగా దాంట్లో పనిచేయడం. సో ఇంటర్నేషనల్ వాలంటీర్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th December. ఎప్పుడు? 5th December. ఈ ఇయర్ థీమ్ చూడండి, ఇంటర్నేషనల్ వాలంటీర్ డే యొక్క థీమ్ చూడండి, ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్. సో ద పవర్ ఆఫ్ కలెక్టివ్ యాక్షన్ ఇఫ్ ఎవ్రీవన్ డిడ్ అనేది ఈ ఇయర్ యొక్క ఇంటర్నేషనల్ వాలంటీర్ డే యొక్క థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని? 5th December. ఎప్పుడు? 5th December. నెక్స్ట్ వరల్డ్ సాయిల్ డే. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు పదే చెప్తున్నాను, ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏది ఉన్నా అడిగే అవకాశం ఉంటుంది. అది ఓజోన్కి సంబంధించి కావచ్చు, రివర్స్ కావచ్చు, రివర్ డే ఒకటి ఉంది, ఓజోన్ డే ఒకటి ఉంది, వెట్లాండ్ డే ఒకటి ఉంది, ఎర్త్ డే ఒకటి ఉంది, ఎన్విరాన్మెంట్ డే ఒకటి ఉంది. సో ఇలా వరల్డ్ సాయిల్ డే ఇక్కడ చూడండి, వరల్డ్ సాయిల్ డేని ఎప్పుడు జరుపుకుంటాం మరి? 5th December. ఎప్పుడు? 5th December. సో ఏదైనా మృతిక క్రమక్షయం జరగడం కానీ, సాయిల్ ఎరోషన్, ఆ సాయిల్ ఎరోషన్ జరిగితే ఏముంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ వరల్డ్ సాయిల్ డేకి సంబంధించిన అంశంలో భాగంగా చదవడం కానీ లేదా అవగాహన కార్యక్రమంలో పొందుపరచడం కానీ జరుగుతుంది. సో వరల్డ్ సాయిల్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 5th December. సో ఏదైనా అండి, ఏ డే అయినా సరే ఆ రోజు జరుపుకోవడానికి గల కారణం, దానికి సంబంధించిన ఏదైనా ముఖ్యమైన అంశం గత
ఇయర్స్లో ఉండడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు, లేదా దానిపైన అవగాహన కార్యక్రమాలు పెట్టాలనే ఉద్దేశంతో ఆ పర్టికులర్ డేస్ని పెట్టడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, వరల్డ్ సాయిల్ డే పెట్టడం గల ఉద్దేశం ఏంటి అంటే, సో సాయిల్ని ప్రొటెక్ట్ చేయడం కానీ లేదా దాన్ని కాలుష్యపరం చేయొద్దు అనే ఉద్దేశంతో ఇలాంటి డేస్ పెట్టడం జరుగుతుంది. అవగాహన కోసం కార్యక్రమాలు చేయడం కానీ దాన్ని స్ప్రెడ్ చేయాలనే ఉద్దేశంతో వీటిని పెడుతుంటారు. సో వరల్డ్ సాయిల్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 5th డిసెంబర్. ఎప్పుడు? 5th డిసెంబర్. ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, సాయిల్ అండ్ వాటర్ అ సోర్స్ ఆఫ్ లైఫ్. సాయిల్ అండ్ వాటర్ అ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది ఈ ఇయర్ యొక్క వరల్డ్ సాయిల్ డే యొక్క థీమ్. ఇది థీమ్. సో లాస్ట్ ఇయర్ చూడండి, అంటే 2022 సాయిల్స్ వేర్ ఫుడ్ బిగిన్స్. సాయిల్స్ వేర్ ఫుడ్ బిగిన్స్ అనేది వరల్డ్ సాయిల్ డే యొక్క థీము. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 5th డిసెంబర్న. ఎప్పుడు? 5th డిసెంబర్న. సో 2023 యొక్క థీమ్ ఏంటి? సాయిల్ అండ్ వాటర్. సాయిల్ అండ్ వాటర్ అ సోర్స్ ఆఫ్ లైఫ్ అనేది 2023 యొక్క థీమ్. సో 2022 యొక్క థీమ్ ఏంటి అంటే సాయిల్స్ వేర్ ఫుడ్ బిగిన్స్ అనేది 2022 యొక్క థీము వరల్డ్ సాయిల్ డేకి సంబంధించి. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 5th డిసెంబర్న. ఎప్పుడు? 5th డిసెంబర్న. నెక్స్ట్ ప్రథమాష్టమి. ప్రథమాష్టమి అనే దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 5th డిసెంబర్. ఎప్పుడు? 5th డిసెంబర్. సో ప్రథమాష్టమి అనేది ఏంటి అంటే ఏ సాక్రెడ్ ఫెస్టివల్ ఆఫ్ ఒడియా. సో ఒడియా కల్చర్లో ఉన్నటువంటి ఒక సాక్రెడ్ ఫెస్టివల్ లేదా పవిత్రమైన ఒక పండుగ చెప్పవచ్చు. సో వేర్ దే సెలబ్రేట్ అండ్ ద లాంగ్ లైఫ్ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ ద ఫస్ట్ బార్న్ చైల్డ్ ఆఫ్ ద ఫ్యామిలీ. సో ఏదైనా ఫ్యామిలీలో ఫస్ట్ బార్న్ చైల్డ్ ఉంటారు కదా, అంటే మొట్టమొదటిసారిగా పుట్టిన, సో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి లాంగ్ లైఫ్ ఉండాలి, వాళ్ళ జీవితంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఇది ప్రథమాష్టమి దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఎప్పుడు? 5th డిసెంబర్. ఎక్కడ? ఒడియాలో. ఎక్కడ? ఒడియాలో. సో ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఏదైనా అడగొచ్చు అండి, ఇలాంటి క్వశ్చన్ కూడా అడగొచ్చు. సో మీకు పదే పదే చెప్తున్నాను, ఏదైనా న్యూస్లో బాగా ఉన్నటువంటి అంశాన్ని ఎక్కువగా అడిగే అవకాశం ఉంది, దానిపైన కాన్సన్ట్రేషన్ చేయండి. సో మీకు కరెంట్ అఫైర్స్లో భాగంగా చదివేటప్పుడు ఏం చెప్తానంటే, ఇంపార్టెంట్ అన్నది ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అనే టాపిక్ చెప్తుంటాను కదా, ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటానంటే, దాంట్లో మొట్టమొదటిసారిగా గాను లేదా రికార్డు నెలకొల్పడం గాను లేదా ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ ఏదైనా అంశాలు ఉంటే అవన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగా అడగొచ్చు, లేదా మిగతా సబ్జెక్టులు లింకు చేస్తూ కూడా దీన్ని అడగొచ్చు. సో ప్రథమాష్టమి దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము అంటే 5th డిసెంబర్. ఎక్కడ? ఏ కల్చర్లో? ఒడియాలో. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెత్ యానివర్సరీని ఎప్పుడు జరుపుకుంటారంటే 6th డిసెంబర్. ఎప్పుడు? 6th డిసెంబర్. సో ఎప్పుడైనా మరణించారు అంటే కన్నుమూసారంటే 6th డిసెంబర్ 1956. ఎప్పుడు? 6th డిసెంబర్ 1956. సో జన్మదినం ఎప్పుడు జరుపుకుంటాం? April 14th. ఎప్పుడు? April 14th. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్స్ డెత్ యానివర్సరీని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 6th డిసెంబర్న. ఎప్పుడు? 6th డిసెంబర్న. సో ఆయన సమాధి దాన్ని ఏమంటారు అది రీకాల్ చేసుకోండి. చాలాసార్లు చెప్పాను, ఒక భూమి అని ఉంటుంది. సో ఏంటది? సో ఒక హింట్ ఇచ్చాను, భూమి అని ఉంటుంది, దానికి ముందు ఒక వర్డ్ వస్తుంది, ఏంటి అది? సో బిఆర్ అంబేద్కర్ డెత్ యానివర్సరీని ఎప్పుడు చేసుకుంటారంటే 6th డిసెంబర్న. ఎప్పుడు? 6th డిసెంబర్న. సమాధిని ఏమంటారు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఘాట్లు ఉంటాయి కదా, రాజ్ ఘాట్, పివి ఘాట్, ఇలా. సో ఇలా అంబేద్కర్ గారి గురించి సంబంధించిన ఆ అంశంలో క్వశ్చన్ కూడా అడిగారు చాలాసార్లు, దాన్ని ఏమని పిలుస్తారు. నెక్స్ట్ నేషనల్ మైక్రోవేవ్ ఓవెన్ డే. సో మైక్రోవేవ్ ఉంటుంది కదా, దానికి సంబంధించి ఓవెన్ డేని ఎప్పుడు జరుపుకుంటాం అంటే 6th డిసెంబర్న. ఎప్పుడు? 6th డిసెంబర్న. నెక్స్ట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే. సో ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉంటాయి కదా, ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క ఫ్లాగ్ ఉంటుంది కదా, జెండా. సో దాన్ని ఎప్పుడు జరుపుకుంటామంటే 7th డిసెంబర్న. ఎప్పుడు? 7th డిసెంబర్న. నెక్స్ట్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే December 7th. ఎప్పుడు? December 7th. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. థీమ్ వచ్చేసి ఏంటి చూడండి, అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. సో అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అనేది ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే యొక్క థీము ఈ ఇయర్కి సంబంధించి. సో ఎప్పుడు జరుపుకుంటాం దాన్ని అంటే 7th డిసెంబర్న. ఎప్పుడు? 7th డిసెంబర్న జరుపుకుంటాము ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే. ఎప్పుడు? 7th డిసెంబర్. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ బోధి డే. సో బోధి డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 12th మంత్లో వచ్చేటువంటి 8th డేని ఈ బోధి డేని జరుపుకుంటాము. సో గౌతమ్ బుద్ధుని యొక్క ప్రీచింగ్స్, ఆయనకు సంబంధించిన అంశాలు ఒక గుర్తుగా
ఈ డే జరుపుకుంటాం. సో ఎవ్రీ ఇయర్ ఆన్ December 8th బోధి డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆల్ ఓవర్ ద వరల్డ్, యూజువల్లీ అండర్ వేరియస్ నేమ్స్. సో వేరే వేరే నేమ్స్, అక్కడ భారతదేశంలో ఒకలాగా, వేరే ఇండోనేషియాలో ఒకలాగా, చైనాలో ఒకలాగా, జపాన్లో ఒకలాగా, భూటాన్లో ఒకలాగా, ఇలా వేరే వేరే దేశాలలో వేరే వేరేగా పిలుచుకుంటారంట. సో టు హానర్ గౌతమ్ బుద్ధ అండ్ హిస్ ప్రీచింగ్స్ ఇట్ టిపికలీ అకర్స్ ఆన్ ద 8th డే, ఇందాక చెప్పాను కదా 8th డే ఆఫ్ ద 12th month ఇన్ లూనీ సోలార్ క్యాలెండర్. సో లూనీ సోలార్ క్యాలెండర్లో బోధి డే జరుపుకుంటాము 8th December. ఎప్పుడు 8th December. నెక్స్ట్ అంశం చూడండి, ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 11th December. ఎప్పుడు 11th December. సో మౌంటైన్ సంబంధించిన అవగాహన కార్యక్రమాలు, మౌంటైనరింగ్ అంటే పర్వతారోహణ చేయడము. సో పర్వతారోహణ అంటే మనకు రెగ్యులర్గా వినే పేరు కామిరీటా షెర్పా. సో కామిరీటా షెర్పా అత్యధిక సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తిగా మనము గత ఎపిసోడ్లో దీని గురించి చర్చించుకున్నాం. ఆ పేరు గుర్తుంచుకోండి, కామిరీటా షెర్పా. సో మౌంటైన్ గురించి, పర్వతారోహణ గురించి, పర్వతాల అధిరోహించడం గురించి అవగాహన కార్యక్రమాలు ఉండాలి, దానికి సంబంధించిన అంశాలు ఉండాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ ఇంటర్నేషనల్ మౌంటైన్ డే. సో ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే December 11th. ఎప్పుడు December 11th. సో ఎవ్రీ ఇయర్ వాటికి థీమ్స్ ఉంటాయి కదా. సో ఈ ఇయర్ థీమ్ చూడండి, దానికి సంబంధించి రిస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్స్. ఏంటి? రిస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. సో ఆ మౌంటైన్లో ఉన్నటువంటి ఎకోసిస్టాన్ని రీస్టోర్ చేయాలి, అంటే దాన్ని బాగా ఉంచాలి, ఏ కాలుష్యాన్ని కారకమైనటువంటి పదార్థాలను వదిలేదు, అలాంటి ముఖ్య ఉద్దేశంతో పెట్టిందే ఈ రిస్టోరింగ్ మౌంటైన్ ఎకోసిస్టమ్. సో 2022కి సంబంధించిన థీమ్ చూడండి, ఇంటర్నేషనల్ మౌంటైన్ డే యొక్క థీమ్ ఉమెన్ మూవ్ మౌంటైన్స్. ఉమెన్ మూవ్ మౌంటైన్స్ అనేది 2022 యొక్క థీమ్. ఇంటర్నేషనల్ మౌంటైన్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? 11th December. ఎప్పుడు? 11th December. నెక్స్ట్ యూనిసెఫ్ డే. సో యూనిసెఫ్ డే అంటే ఏంటి? యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అడగొచ్చు. సో యుఎన్ఓకి సంబంధించిన ఏదైనా కానీ ఇంపార్టెంట్ బిట్గా కూడా కన్సిడర్ చేయొచ్చు. సో రీసెంట్గా ఏదైనా ఎగ్జామ్ జరిగింది అనుకోండి, సో గత 6 నెలలకు సంబంధించిన బిట్స్లో భాగంగా అడిగే అవకాశం ఉంటుంది. సో యూనిసెఫ్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే 11th December. ఎప్పుడు? 11th December. సో ఈ ఇయర్ యొక్క థీమ్ చూడండి, ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేది ఈ ఇయర్ యొక్క థీము యూనిసెఫ్ డేకి సంబంధించిన. ఎప్పుడు జరుపుకుంటాం? 11th December. 2022కి సంబంధించిన థీమ్ చూడండి, వన్ టీమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనేది 2022 యొక్క థీమ్. దీనికి యూనిసెఫ్ డేకి సంబంధించిన థీమ్. ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 11th December. సో యూనిసెఫ్ అంటే ఇందాక చెప్పాను, యూనిసెఫ్ స్టాండ్స్ ఫర్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క్లో. ఎక్కడ? న్యూయార్క్లో. దాని హెడ్గా ఎవరున్నారంటే క్యాథరిన్ ఎం రసెల్ ఇప్పుడు దాని యొక్క హెడ్గా ఉన్నారు. సో ఒక అంశం చూడండి, యూనిసెఫ్ డే అంటే ఎప్పుడు జరుపుకుంటాం? 11th December. దానికి రిలేటెడ్గా థీమ్ ఏంటి? ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎవ్రీ రైట్ అనేది 2023 యొక్క థీమ్. ఇది డైనమిక్ సంబంధించిన అంశం. సో స్టాటిక్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఏంటి దీనికి సంబంధించి అంటే వన్ టీమ్ ఫర్ చైల్డ్ రైట్స్ అనేది 2022 యొక్క థీమ్. సో యూనిసెఫ్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్పాండ్ చేయండి అని కూడా అడగచ్చు. యునైటెడ్ నేషన్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. లేదా యూనిసెఫ్ యొక్క హెడ్గా ఎవరున్నారు అని అడగచ్చు. క్యాథరిన్ ఎం రసెల్ ఇప్పుడు యూనిసెఫ్ హెడ్గా ఉన్నటువంటి వ్యక్తి. దాని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందని అడగచ్చు. ఎక్కడ? న్యూయార్క్లో. సో ఇవన్నీ కూడా ఒక అంశానికి సంబంధించి దాని రిలేటెడ్గా అన్నీ కూడా అడగొచ్చండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటిని నోట్ చేసుకున్నట్టయితే, సో ఈ కరెంట్ అఫైర్స్ని మీరు మళ్ళీ చూసినట్టయితే రీకాల్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది. నెక్స్ట్ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే. యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 12th December. ఎప్పుడు? 12th December. సో దాని యొక్క థీమ్ చూడండి, ఈ ఇయర్ హెల్త్ ఫర్ ఆల్ టైమ్ ఫర్ యాక్షన్. హెల్త్ ఫర్ ఆల్ టైమ్ ఫర్ యాక్షన్ అనేది ఈ ఇయర్ యొక్క యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డే యొక్క థీమ్. దీని యొక్క ఎప్పుడు జరుపుకుంటాం దీన్ని? 12th December. ఎప్పుడు? 12th December. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాక చెప్పిన ఆరోగ్యపరమైనది, ఎన్విరాన్మెంటు, సో ఇలా ఎన్విరాన్మెంట్, పొల్యూషను, ఇలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో యూనివర్సల్ హెల్త్ కవరేజ్ డేని ఎప్పుడు జరుపుకుంటామో 12th December. ఎప్పుడు? 12th December. ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి? హెల్త్ ఫర్ ఆల్ టైమ్ ఫర్ యాక్షన్ అనేది ఈ ఇయర్ యొక్క థీమ్. నెక్స్ట్ నేషనల్ హార్స్ డే. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 13th December. సో ఈ నేషనల్ హార్స్ డే ఏంటి అంటే, సో హిస్టారికల్, కల్చరల్, ఎకనామిక్ కాంట్రిబ్యూషన్ చేసినటువంటి హార్సెస్ని అంటే గుర్రాలని గుర్తు చేసుకోవాలనే ఉద్దేశంతో పెట్టిందే ఈ నేషనల్ హార్స్ డే. దీన్ని ప్రత్యేకంగా అమెరికాలో జరుపుకుంటారు. ఎప్పుడు జరుపుకుంటారు అంటే December 13th. ఎప్పుడు? December 13th. నెక్స్ట్ నేషనల్
ఎనర్జీ కన్జర్వేషన్ డే ఎప్పుడు జరుపుకుంటామంటే దీన్ని 4th డిసెంబర్న. ఎప్పుడు 4th డిసెంబర్న. సో దీన్ని ఎందుకు అంటే అవేర్నెస్ తీసుకురావాలి, ఎనర్జీ సేవింగ్ కన్జర్వేషన్కి సంబంధించిన అంశాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాలు పొందుపరచాలనే ఉద్దేశంతోనే ఈ నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని జరుపుకోవడం జరిగింది. సో ఎప్పుడు జరుపుకుంటామంటే 14th డిసెంబర్న. ఎప్పుడు 14th డిసెంబర్న. ఎప్పటి నుండి జరుపుకుంటున్నామంటే 1991 నుండి. ఎప్పటి నుండి 1991 నుండి డిసెంబర్ 14th నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేగా జరుపుకుంటాము. ఎవరు దీనికి ఇనిషియేషన్ తీసుకున్నారంటే బీఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. సో ఈ బీఈ అనేది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశాల్లో భాగంగా మీరు ఏదైనా కొన్నప్పుడు దానిపైన ఈ బీఈ అనేది కనిపిస్తుంది చూడండి, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఏంటి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే సంస్థ ద్వారా ఇది ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ పవర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ పవర్. సో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డేని ఎప్పుడు జరుపుకుంటామంటే 14th డిసెంబర్న. ఎప్పుడు 14th డిసెంబర్. ఎప్పటి నుండి జరుపుకుంటున్నాం? 1991 నుండి. ఎప్పటి నుండి? 1991 నుండి. ఇప్పటి వరకు మనము కరెంట్ అఫైర్స్లో భాగంగా డిసెంబర్ సంబంధించిన ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్ అవన్నీ చూసాం కదా. ఎప్పుడైనా ఏ కరెంట్ అఫైర్స్ అంశమైనా అండి దాన్ని రివైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో రివైజ్ చేయాలంటే ఏదైనా మోడల్ పేపర్స్ రాయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ ప్రాక్టీస్ చేసినట్టయితే ఎక్కువ రోజులు గుర్తుండే అవకాశం ఉంటుంది. సో మనం ఈ ఎపిసోడ్లో భాగంగా డిసెంబర్ 2023కి సంబంధించిన కరెంట్ అఫైర్స్లో భాగంగా పలు ఇంపార్టెంట్ డేస్, వాటికి సంబంధించిన థీమ్స్, వాటి యొక్క బ్యాక్గ్రౌండ్, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ ఎలా గుర్తుంచుకోవాలి, డైనమిక్ కరెంట్ అఫైర్స్ని ఎలా చదవాలి, అవన్నీ కూడా చూస్తూ వచ్చాం. సో స్టాటిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా అడుగుతుంటాడు. సో ఎగ్జామినర్ ఏమన్నా ఇబ్బంది పెట్టాలి రాసే అభ్యర్థిని, ఆస్పిరెంట్ను, సో అనలిటికల్ స్కిల్స్ ఏమన్నా ఉన్నాయా టెస్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇస్తే మాత్రం స్టాటిక్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అడిగే అవకాశం ఉంటుంది. మీకు చెప్పాను కదా డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, స్టాటిక్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి అని. సో స్టాటిక్ అంటే ఏంటి అంటే డైనమిక్ కరెంట్ అఫైర్స్ అంటే అప్పుడు జరుగుతున్నటువంటి ఏదైనా అంశం, దాని రిలేటెడ్ ఏదైనా ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ కానీ, దానికి సంబంధించిన అంశం కానీ ఇంతకుముందు జరిగినట్టయితే దాన్ని స్టాటిక్ కరెంట్ అఫైర్స్లో భాగంగా చదువుతాం. సో ఇప్పటి వరకు మనం ఈ ఎపిసోడ్లో అంటే ఈ మొదటి ఎపిసోడ్లో డిసెంబర్ 2023కి సంబంధించిన ఇంపార్టెంట్ డేస్, వాటి థీమ్స్ చూసుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో మీ ముందుంటాం. పోటీ పరీక్షల ప్రిపేర్ అవుతున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ టీశాట్ తరపున ఆల్ ద బెస్ట్ తెలుపుతూ ఇంకొక ఎపిసోడ్తో మీ ముందుంటాము. ధన్యవాదాలు.